cheers. Hi guys, welcome back to another vlog. ఇది లాస్ట్ బ్లాగ్లో ప్రాక్టీసింగ్ హెల్దీ లైఫ్ స్టైల్ అని ఒక బ్లాగ్ పెట్టాను కదా, సేమ్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఈ బ్లాగ్లో కూడా ప్రాక్టీసింగ్ హెల్దీ లైఫ్ స్టైల్ అనదర్ డే ఇన్ మై లైఫ్ లాగా. సో నచ్చితే కనుక కంటిన్యూ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మార్నింగ్ 1 లీటర్ వామ్ వాటర్ అయిపోయిన తర్వాత ఇదేమో ఓవర్ నైట్ సోక్డ్ రైజన్ వాటర్. సో ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను, రైజన్స్ని 4-5 స్టాండ్స్ ఆఫ్ సాఫ్రాన్ వేసుకొని నానపెడితే కుంకుమ పువ్వు హార్మోనల్ హెల్త్కి చాలా మంచిది, పొద్దున్నే ఎంటీ స్టమక్తో తాగితే అని. సో ఇవాళ నేను అలోవెరా ప్లస్ ఆమ్లా జ్యూస్ తాగుతున్నాను అనమాట. నేను మొన్న వ్లాగ్లో చెప్పాను కదా, ఒకరోజు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అండ్ అనదర్ డే ఆమ్లా అండ్ అలోవెరా జ్యూస్ ఆల్టర్నేట్గా తాగుతున్నాను అని. సో ఇవాళ అలోవెరా అండ్ ఆమ్లా జ్యూస్ తాగుతున్నాను అనమాట. ఆ కప్ సైజు 30 ml. సో 30 ml ఆఫ్ ఆమ్లా జ్యూస్, 30 ml ఆఫ్ అలోవెరా జ్యూస్. చేదుగా ఉంటుంది, ఒగరగా ఉంటుంది, ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. బట్ డోంట్ మైండ్, తాగేసేయండి, కంటిన్యూ చేయండి. అలానే వీక్లీ 2 or 3 ఖచ్చితంగా తీసుకోండి. ఇదేమో ఓవర్ నైట్ సోక్డ్ షియా సీడ్స్ అలాంగ్ విత్ ఒక బే లీఫ్, ఒక స్టార్ అనీస్. మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. షియా సీడ్స్లో ఆబ్వియస్గా కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఒక లెమన్ స్లైస్ పిండుకొని తాగితే సెట్ ఇన్ ద మార్నింగ్. వీ డోంట్ ఈవెన్ నీడ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇవాళ సండే రిచువల్లో భాగంగా ఫస్ట్ ఏమైనా ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకుంటే వీక్ అంత బద్ధకం లేకుండా తినచ్చు ఆబ్వియస్గా. కాబట్టి లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవి తెచ్చాను, దీన్ని పపాయ ఫ్రైడే నైట్ తెచ్చాను అనమాట. సో దట్ అంటే సండే మార్నింగ్ మనం కట్ చేసుకునేసరికి బాగా రైప్ అయిపోయి ఉంటుంది కదా. అలానే పొమోగ్రానేట్, ఆరెంజెస్, కొన్ని స్ట్రాబెర్రీస్ అవి ఫ్రిడ్జ్లో ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఇందులో నుంచి పొమోగ్రానేట్ తీసేసుకొని ఇవి కట్ చేసేసుకున్నాం. చూసారు కదా ఎంత మంచిగా రైప్ అయిందో. సో ఇప్పుడు కట్ చేసుకుంటే ఈ స్టేజ్లో మనకి అట్లీస్ట్ ఒక 3-4 days తినడానికి ఉంటుంది. అస్సలు పనికి రాకుండా పోయింది. సో ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు జడ్జ్, ఫ్రూట్ చూడంగానే ఇది ఎలా ఉంది అని జడ్జ్ చేయగలిగితే కనుక మీరు ఖచ్చితంగా మంచి ఫ్రూట్స్ తెచ్చుకోండి. అంటే నేను ఇలా ఒకరోజు కట్ చేసేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను కదా అని ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఈజ్ వెరీ మచ్ హెల్దీ అని. బట్ అంటే ఆల్వేస్ ఫ్రెష్ ఫ్రూట్స్ తినటం అనేది మచ్ హెల్దియర్ దాన్ స్టోరింగ్ లైక్ దిస్. కానీ అంటే ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు కదా. ఎప్పుడు అంటే ఇప్పుడు మార్నింగ్ లేచి తినాలి అనే కాన్సెప్ట్లో పొద్దున్నే ఒకవేళ ఏదైనా షూట్ ఉంది అంటే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి పరిగెట్టడంలోనే టైం సరిపోద్ది, మనకి అంత టైం ఉండదు కట్ చేసుకొని తినే అంత టైం. బట్ పపాయ ఎనీవేస్ ఎప్పుడు కట్ చేసినా నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి నేను ఒక్కదాన్నే తినాలి. ఆబ్వియస్గా ఒక రోజులో నేను ఒక ఫ్రూట్ మొత్తం తినలేను కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. అందుకని నేను కట్ చేసుకుంటున్నాను. ఐఎమ్ నాట్ సేయింగ్ మీరందరూ ఇలా చేయాలి అని. మీకు అంటే ఒక 2-3 members ఉంటే కనుక ఇమ్మీడియట్గా ఫ్రూట్ అయిపోతుంది అంటే అప్పుడే కట్ చేసుకొని తినటం ఈజ్ మచ్ హెల్దియర్ దాన్ స్టోరింగ్ సంథింగ్ లైక్ దిస్. నాకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది కాబట్టి ఆల్వేస్ నాకు ఇది వర్కౌట్ అవుతుంది కాబట్టి నేను ఇది ఫాలో అవుతున్నాను. మీకు ఏది మంచిగా అనిపిస్తే మీరు అది ఫాలో అవ్వచ్చు అనమాట. బట్ ఈటింగ్ సంథింగ్ హెల్దీ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ఎలా చేస్తున్నాం ఎలా తింటున్నాం అనే కంటే.
సో ఫ్రూట్స్ కట్ చేసేసుకున్న తర్వాత బేసిక్గా ఈ మధ్య కాలంలో నేను పెరుగు బయట తెచ్చుకోవటం అనేది అవాయిడ్ చేస్తాను. పాలు తెచ్చుకొని పెరుగు తోడు పెట్టుకుంటున్నాను అనమాట. అయితే ఇది లాస్ట్ స్టేజ్లో ఉంది, కొంచెం మిగిలింది. దాంతో మజ్జిగ చేసేసి ఈరోజు పెరుగు మళ్ళీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుందాము అని నేను ఉన్నదాన్ని మజ్జిగ చేసేస్తున్నాను అనమాట. సో నాకు అంటే వాటర్ ఎత్తి పెరుగులో కలపటం అది నలకలుగా ఉంటే నచ్చదు కాబట్టి నేను చిలుక్కుంటున్నాను. సో దట్ ఆ నలకలన్నీ డిజాల్వ్ అయిపోతాయి కాబట్టి మంచిగా ప్లెయిన్గా ఉంటే మజ్జిగ ఇష్టం. కానీ నాకు మధ్యలో నలుసులుగా ఉంటే నాకు చూడంగానే ఆ ఇంప్రెషనే తాగాలనిపించదు అనమాట. సో మజ్జిగ కూడా చేసి స్టోర్ చేసేసుకున్న తర్వాత ఫ్రూట్స్ పొద్దున్న నుంచి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కాబట్టి కట్ చేసుకున్న ఫ్రూట్స్లో నుంచి కొంచెం పొమోగ్రానేట్ అండ్ కొంచెం పపాయ తీసుకొని తింటున్నాను అనమాట. దిస్ ఈజ్ లైక్ అ మీ టైం కైండ్ ఆఫ్ అ థింగ్. ఇంకే పని చేయకుండా అలా ప్రశాంతంగా కూర్చొని తినటం అనేది మార్నింగ్స్లో నాకు చాలా ఇష్టమైన పని. మీకు అలాంటి పని ఏముంది అనేది కమెంట్ అండ్ లెట్ మీ నో. సో దాని తర్వాత ఇక్కడ పెరుగు ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ పాలు వేయకూడదు, కొంచెం వాటర్ వేసి గిన్నెను కాంచాలి అని మా అమ్మ చెప్పిందనమాట. షీ ఫాలోస్ దట్. సో నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. ఫస్ట్ గిన్నె మరిగించేసిన తర్వాత అవి పారబోసి దెన్ పాలు వేసుకుంటే విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట ఫర్ ష్యూర్గా. బట్ ఈ పాలు అనేటివి ఎంత క్రూయల్ థింగ్ కదా. అప్పటిదాకా అక్కడే ఉంటాం, అప్పుడు చూడంగానే అప్పుడే పొంగిపోతాయి. సచ్ డిస్కస్టింగ్ థింగ్ అనిపిస్తుంది నాకు. మీరు కూడా ఇలానే ఫీల్ అవుతారు కదా. ఐమ్ షూర్ ఎవ్రీబడి రిలేట్ టు దిస్. పాలు కాంచే ప్రతి ఒక్కళ్ళు. పొంగటం అట పక్కన పెడితే స్టవ్ క్లీన్ చేసుకోవటం ఈజ్ ద బిగ్గెస్ట్ టాస్క్ కదా. సో ఇది సరౌండింగ్స్ అంతా క్లీన్ చేసుకోగలం, కానీ ఆ బర్నర్ దగ్గర చుట్టుపక్కల ఉండేది ఎంత హార్డ్ టు క్లీన్ అంటే, ఏదన్నా మీ దగ్గర టిప్ ఉంటే చెప్పండి గైస్ కమెంట్లో. సో ఇక్కడ నేను ఒక పక్క పాలు కాంచుతూ ఇంకో పక్క ఆకుకూరలు అవి కట్ చేస్తున్నాను కదా, అది మసాలా పేస్ట్కి అనమాట. ఈరోజు సండే స్పెషల్ చికెన్ పులావ్ చేద్దాము అని. దానికోసం జింజర్ గార్లిక్, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా పేస్ట్ చేసేసుకుంటే గ్రీన్ పేస్ట్ లాగా దాన్ని మనం తిరగమాతలో వేసుకుంటే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట చికెన్కి. సో నేను చికెన్ కూడా కట్ చేసేసుకొని మ్యారినేట్ చేసుకున్నాను. కట్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాల్సినంత అవసరం లేదు, కానీ ఆడ పెద్ద పెద్ద పీసులు ఇచ్చాడు కాబట్టి నేను కొంచెం చిన్న సైజులో కట్ చేసుకుంటున్నాను అనమాట. సో కొంచెం నెయ్యి వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని, మసాలాలు వేసుకొని, దెన్ యాజ్ యూజువల్ అందరికీ తెలిసిన ప్రాసెసే ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని, దెన్ టమాటోస్ ఫ్రై చేసుకొని, ఈ పేస్ట్ మీరు ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసిన తర్వాత అన్న వేయచ్చు, లేకపోతే టమాటాలు వేసి అది కూడా ఫ్రై చేసిన తర్వాత అన్న వేయచ్చు. సో ఎప్పుడు గుర్తుంటే అప్పుడు వేసుకోవటమే. అది వేసుకున్న తర్వాత అది బాగా ఫ్రై చేసుకొని, దెన్ మ్యారినేటెడ్ చికెన్ వేసి అది కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కర్డ్ వేసి కలుపుకుంటాం కాబట్టి ఆబ్వియస్గా వాటర్ కూడా ఉంటుంది కదా. అది బాగా ఉడికిన తర్వాత రైస్ నేను నానబెట్టేయట్లేదు, అప్పటికప్పటికే కడిగేసి స్ట్రెయిన్ చేసి వేస్తున్నాను అనమాట. వేసి 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని 3 విజిల్స్ పెట్టాను. బట్ ఈరోజు ఏమైంది అంటే ఆ 3 విజిల్స్కి కూడా అది కొంచెం తడిగా ఉంది. అందుకని మళ్ళీ ఒక 5 మినిట్స్ లాగా సిమ్ చేసి ఆ విజిల్ తీసేసి పెట్టాను. దెన్ దాంట్లో కాంబినేషన్గా నేను ఇవాళ 2 లివర్స్ ఫ్రై చేస్తున్నాను. 1000 రూపీస్ ఎక్స్ట్రా. గుర్తొచ్చింది కదా జోకు. యా. సో 2 లివర్స్ ఫ్రై చేసి దాంట్లోకి రైతా కాంబినేషన్ అనమాట. ఆబ్వియస్గా పులావ్, లివర్ ఫ్రై అండ్ రైతా. బేసిక్గా దీస్ డేస్ హెల్తీగా తినటము అంటే ఖచ్చితంగా బయట తినకుండా ఇంట్లో తినటమే. అది ఎంత క్వాంటిటీ ఏది వెళ్తుంది అనేది మనకు ఆబ్వియస్గా తెలుస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎంత ఆయిల్ వేస్తున్నాం, ఇందులో ఎంత, ఒకవేళ స్వీట్స్ అయితే ఎంత స్వీట్ వేస్తున్నాము అనేది. అందుకని ట్రై టు ఈట్ ఎట్ హోమ్ గైస్. తినేసి మంచిగా ఒక న్యాప్ వేసిన తర్వాత గార్డెనింగ్, ఆబ్వియస్గా మనకు మొక్కలు అంటే పిచ్చి కాబట్టి సో మొక్కలకి కొంచెం వాటర్ వేసి ఈ పనులు చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అదంతా ఉన్న చెత్తని, పెంట్ హౌస్ అంటే టూ మచ్ ఆఫ్ డస్ట్. సో పెంట్ హౌస్ అంటారు కానీ అందరూ దాంతో ఉన్న ప్రాబ్లమ్స్ దాంతో ఉంటాయి ఆబ్వియస్గా. సో ఫస్ట్ అదంతా క్లీన్ చేసేసుకున్న ఆ దుమ్మునంతా దెన్ వాటర్ వేస్తున్నాను అనమాట. సో ఇవాళ ఆకుకూరలు ఏమీ లేవు, సో అందుకని ఏదో ఒక ఆకుకూర వేద్దాము అని ఇవాళ మెంతులు ఇంట్లో ఉన్నాయి కదా అని ఫస్ట్ మెంతి కూర ట్రై చేద్దాం. ఎలాగో వర్షాలు రావట్లేదు కదా కాబట్టి పాచిపోదు కదా వర్షం రాకపోతే, కొంచెం సటిల్గా మంచిగా పెరుగుతుంది కదా అని మెంతులు వేస్తున్నాను అనమాట. సో ఇది నా సండే ఇలా గడిచింది. మళ్ళీ రేపు పొద్దున్న లేగంగానే పొద్దున్నే షూటింగ్లు
మీటింగ్లు అని బిజీ అంతే ఈ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్.